ఇంటర్నెట్లో కనిపించేదంతా ఎంటర్టైన్మెంట్ కాదు, కొన్నిసార్లు అది ప్రాణాలకు ప్రమాదం కూడా అవుతుంది. సోషల్ మీడియాలో ట్రెండ్స్ వెనుక దాగి ఉన్న నిజాలు, న్యూస్లో చెప్పిన షాకింగ్ ఫ్యాక్ట్స్, పిల్లలను, యువతను టార్గెట్ చేసే డేంజరస్ గేమ్స్. వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే ఒక సమాచారం ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు. అయితే ఈ వీడియోలో గజియాబాద్లో జరిగిన సంఘటన గురించి అయితే మనం మాట్లాడుకుందాం. రీసెంట్గా మన ఢిల్లీలో గజియాబాద్లో జరిగింది ఈ సంఘటన అనేది. దేశాన్ని షాక్కి గురి చేసిన ఒక సంఘటన. 12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 16 సంవత్సరాలు ఈ ఏజ్లో ఉన్న ఒకే ఇంట్లో ముగ్గురు చెల్లెలు జరిగిన గురించి కథే అన్నమాట ఇది. ఈ విషాదం వెనుక కారణం ఒక కొత్త ఆన్లైన్ గేమ్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, ఇది అనుమానం మాత్రమే. ముందుగా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ గేమ్ పేరు చూసుకుంటే కొరియన్ లవ్ గేమ్ అని ప్రచారం జరుగుతోంది. ఇది సాధారణమైన యాప్ కాదు, ఇది సోషల్ మీడియాలో అనుమానక చాట్లు, గుంపుల ద్వారా వ్యాపించే ఒక ఛాలెంజ్. పిల్లలను మొదట ఆకర్షించి తర్వాత మైండ్ కంట్రోల్ చేసే విధంగా ఇది పని చేస్తుంది. వాళ్ళ పేర్లు కనుక చూసుకుంటే నిషిక, ప్రాచి, ఫాకీగా అయితే గుర్తించారు. వీరు సోషల్ మీడియాలో ఒక అకౌంట్ సృష్టించి దానికి ఆ అకౌంట్లో వారు తమ పేర్లను కొరియన్ స్టైల్లో మార్చుకొని, మరియు వాళ్ళు కొరియన్ స్టైల్లో ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి మరియా, అలీజా, సిండి అనే ఉపయోగించినట్లయితే సమాచారం పోలీసులు అయితే చెప్తున్నారు. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున సుమారు 2:15 గంటలకైతే సమయంలో జరిగింది అని పోలీసులు అయితే చెప్తున్నారు. భారత్ సిటీ అపార్ట్మెంట్ టవర్ నుంచి అయితే ముగ్గురు బాలికలు కింద పడినట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి వెళ్లే సమయానికి బాలికలు అయితే గ్రౌండ్ ఫ్లోర్ వద్ద పడి ఉన్నారు. వెంటనే అంబులెన్స్ ద్వారా పడి ఉన్న వాళ్ళని అయితే హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. అయితే వైద్యులు వారు ఆసుపత్రికి చేరుకునే సమయానికి చెందినట్లయితే చెప్తున్నారు. అయితే పోలీసులు అయితే ఆ డైరీ, ఫోన్లు వాళ్ళవైతే తీసుకునేసి కేసు అయితే కొనసాగిస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. ఆన్లైన్ ప్రభావం, మానసిక ఒత్తిడి వంటి కోణాల్లో విచారణ జరుగుతుంది. ప్రమాదకరమైన ఆన్లైన్ ఛాలెంజ్లు తెరపైకి వచ్చాయి. అందులో ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్న పేరు కొరియన్ లవ్ గేమ్. ఈ గేమ్ మనకి ప్లేస్టోర్లో కనిపించదు, ఇది ఒక యాప్ కూడా కాదనమాట. ఈ గేమ్ మనకి మ్యాక్సిమం ఎట్లా వస్తుంది అనేది ఎవరికీ తెలియదు. చాటింగ్ యాప్ల ద్వారా కానీ యువతను టార్గెట్ చేస్తుంది. మొదట స్నేహంగా మాట్లాడుతుంది, తర్వాత మెల్లగా మనసును మార్చుతుంది, చివరికి ప్రాణాలకే ముప్పిగా తెరుచుతుంది. ఆకర్షించి తర్వాత మైండ్ కంట్రోల్ చేసే విధంగా ఇది పని చేస్తుందని చెబుతున్నారు. వాళ్ళు సూసైడ్ చేసుకునే ముందు ఒక నోటీస్ అయితే రాశారనమాట పేపర్లో. దాంట్లో ఏముందంటే కొరియా మా జీవితం అని రాసి ఉండడంతో కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. గేమ్ టాస్కులు పూర్తి చేస్తూ చివరకు ప్రాణాలు తీసుకోవాలనే పరిస్థితికి చేరుకున్నారు. ముందుగా ఈ గేమ్లు ఎలా పనిచేస్తాయి అంటే, ముందుగా వాళ్ళు సింపుల్ టాస్క్లు అయితే ఇస్తారు మనకి. రాత్రి లేటుగా మెలకుగా ఉండడం అని, సెల్ఫీ పంపడం అని, భయపెట్టే వీడియోలు చూడమని. తర్వాత టాస్కులు కాస్త కఠినంగా మారుతూ ఉంటాయి. ఒక్కొక్క లెవెల్ కొద్దీ మనకి ఎట్లాగైతే రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. ప్లేయర్ ఆగలేడు, ఎందుకంటే ప్రతి స్టెప్పు పూర్తి చేస్తేనే తర్వాత లెవెల్కి వెళ్తామనే ఎగ్జైట్మెంట్ మనలో కల్పించి లాస్ట్కి ఇలా అయితే చేస్తారు వాళ్ళు. అయితే ఇది కొత్తదనేమి కాదు, ఇంతకుముందు కూడా కొన్ని సంవత్సరాల క్రితం బ్లూ వేల్ ఛాలెంజ్ అని ఒకటి వచ్చింది. అది కూడా సేమ్ ఇదే పద్ధతిలో పనిచేసేది. 50 రోజులు 50 టాస్కులు. చివరి టాస్కు ఆత్మహత్య. ప్రపంచవ్యాప్తంగా అనేక కేసులు వెలుగులోకి వచ్చాయి ఆ బ్లూ వేల్ టాస్క్ వల్ల కూడా. అంత డేంజర్ అయిన గేమ్ని పోలీసులు, గవర్నమెంట్ కలిసి దాన్ని అయితే ఆఫ్ చేసేశారు. అలాగే మెమో ఛాలెంజ్ అనే పేరుతో కూడా ఒక భయంకరమైన గేమ్ వచ్చింది కొద్ది సంవత్సరాల క్రితం. క్యారెక్టర్ పేర్లను బెదిరిస్తూ టాస్కులు చేయించేది. ఆ యాప్స్ వల్ల భయం మాత్రం నిజంగానే వ్యాపించింది దేశవ్యాప్తంగా. ఈ గేములు మొత్తం వాళ్ళ ఎయిమ్ వచ్చి చూసుకుంటే మనకి టీనేజ్లు వాళ్ళ మీదే వాళ్ళ నిఘా అంతా ఉంటుంది. వాళ్ళు ఒంటరిగా, ఒత్తిడి, ఎమోషనల్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఇలాంటి గేములు వాళ్ళకి ఈ గేమే స్పెషల్ అనుకొని వాళ్ళకి ఆ భావన కలిగిస్తాయి. కానీ ఆన్లైన్లో నుంచి మైండ్ని కంట్రోల్ చేయడం అనేది చాలా అంటే చాలా మైండ్ గేమ్ ఇదే. మొదట ఫ్రెండ్లా మాట్లాడడం, తర్వాత సీక్రెట్ టాస్కులు, ఎవరికి చెప్పొద్దని బ్రెయిన్ వాష్. క్రమంగా వాళ్ళ ఆలోచనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు వీళ్ళు. పిల్లలు అకస్మాత్తుగా గదిలో ఒంటరిగా ఎక్కువ సమయం గడపడం, ఫోన్ దాచుకుపోవడం, స్కూల్కి కూడా పిల్లలు వెళ్ళకూడదు అని అనుకోవడం, 3 మార్పులు.
ఇవన్నీ వార్నింగ్ సైన్స్. ముందుగా తల్లిదండ్రులు పిల్లలకు స్పష్టంగా చెప్పండి. మీరు ఎవరైనా పేరు మార్చమని, సీక్రెట్ టాస్కులు చేయమని అడిగితే వెంటనే బ్లాక్ చేయాలి. పెద్దలకు చెప్పాలి ఖచ్చితంగా. మీరు స్కూల్లో డిజిటల్ స్టెప్ అవేర్నెస్ చాలా అవసరం. స్కూళ్ళలో కూడా డిజిటల్ స్టెప్ అవసరం ఉంది. టీచర్లు పిల్లలు మానసికంగా స్థితిని గమనించాలి. ఈ గేమ్ల వెనుక ఎవరున్నారు, వారి ఉద్దేశం ఏమిటి అనేది ఇప్పటికీ క్లియర్ కాదు, కానీ ప్రమాదం మాత్రమైతే నిజం. అందుకని జాగ్రత్త పడండి. కనీసం ఈ వీడియో చూసిన దానివల్ల ఇంకొకరు కానీ ఇలా చేసుకోకపోతే అంతే చాలు. ఇంకోటి, ఎవరైనా ఆన్లైన్లో చెప్పినందుకు మీ జీవితాన్ని ప్రమాదంలో పెట్టద్దు. ఒక గేమ్ని జీవితాన్ని విలువ కాదు, మీ జీవితం చాలా విలువైనది. ఇప్పటికి కూడా ఇది కొరియన్ లవ్ గేమ్ అనే ప్రత్యేక యాప్ వల్లే జరిగిందని అయితే ఇంకా నిర్ధారించబడలేదు. పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఆన్లైన్ ప్రభావం వల్ల మానసిక స్థితి, టాస్కులు ఆధారిత ఒత్తిడి కోణంలో కొనసాగిస్తుంది ఈ కేసు అయితే మనకి. కాబట్టి ఈ వీడియోలో అనుమానాస్పదంగా ఉన్నట్టయితే చెబుతున్నాము. ఏది ఇంకా నిరూపించబడలేదు. ముందు విచారణలో తేలుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి. ఇంకొకరికి ఇలా జరగకూడదని కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.